అందరికీ నమస్కారం. శ్రావణ మాసం వచ్చేసింది. అమ్మవారి అనుగ్రహం కోసం మనం చేసుకునే మొదటి శ్రావణ శుక్రవారం పూజా విశేషాలకి మీ అందరికీ స్వాగతం. ఈ రోజు వీడియోలో తక్కువ సమయంలో సింపుల్గా ఇంట్లో అమ్మవారికి దీపారాధన, ప్రసాదం తయారీ విధానం, అలాగే ముగ్గుల అలంకరణ ఎలా ప్రిపేర్ చేసుకున్నానన్నది ఈ వ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటున్నాను. వీడియో చివరి వరకు చూడండి. నాకు పూజ చేసుకున్నప్పుడు ఎంత ప్రశాంతత వచ్చిందో మీరు ఈ వీడియో అంతా కంప్లీట్గా చూసినట్లయితే మీ మనసుకు కూడా అంతే ప్రశాంతతగా అనిపిస్తుంది. అలాగే మనసంతా పాజిటివ్ వైబ్స్తో నిండిపోతుంది. ఈరోజు మార్నింగ్ 5 o'clockకి నిద్ర లేచాను. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి వెంటనే స్టవ్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఎందుకంటే ఈరోజు అమ్మవారికి నైవేద్యం ప్రిపేర్ చేయాలి, పాపకి లంచ్ కూడా పెట్టాలి కదా. సో ముందైతే స్టవ్కి పసుపు రాసి వరిపిండి కుంకుమతో అయితే చక్కగా అలంకరించుకున్నాను. ప్రసాదం ప్రిపేర్ చేయాలి. ఇంకా ఈరోజు అంతా ఈ పాజిటివ్ వైబ్స్తో మనసుకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది కదా, డే అనేది ఇలా స్టార్ట్ చేసినట్లుగా అయితే. వీడియో చూసే ముందు వీడియోకి ఒక లైక్ ఇచ్చి వీడియోని అయితే కంటిన్యూ చేస్తారనుకుంటా. ఈరోజు పాపకి లంచ్లోకి పులిహోర ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ పాపను స్కూల్కి పంపించేశాక నా పూజ స్టార్ట్ చేద్దామని అయితే ఫాస్ట్గా పాపకు లంచ్లోకి అయితే పులిహోర కోసం కుక్కర్లో రైస్ పెట్టుకుంటున్నాను. పాప వెళ్ళిన తర్వాత పూజ ఎందుకు స్టార్ట్ చేయాలనుకుంటున్నానంటే, ఒకవేళ మనం పూజ స్టార్ట్ చేసి పాప రెడీ అవుతుంది అనుకో, మధ్యలో ఏదో ఒకటి అడుగుతుంది. సో చాలా డిస్టర్బెన్సెస్గా ఉంటుంది. అందుకని ఫస్ట్ పాపని స్కూల్కి పంపించేసేసి అలా మనం పూజ స్టార్ట్ చేసుకోవచ్చు అన్నట్లుగా నా పనులు అయితే ఫాస్ట్గా స్టార్ట్ చేసేసాను. ఇంకా రైస్ అయ్యేలోపు చింతపండు ఆల్రెడీ వాష్ చేసి నానబెట్టి ఉంచుకున్నాను కదా, అదైతే మొగ్గు సపరేట్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ స్టవ్ అయితే ఈరోజే క్లీన్ చేసి ఉంచుకున్నాను కదా, ఈరోజే పొంగిపోతుంది. అంటే ఎప్పుడు ఇంతే, నాకు ఇలానే జరుగుతుంది. ఎప్పుడు మనం నీట్గా క్లీన్ చేసి ఉంచుకుంటాం ఆ రోజే ఇంకా ఇలా ఏదో ఒకటి పొంగిపోవడం ఒలిపోవడం అంటూ జరుగుతుంది. సో ఫస్ట్ అయితే రైస్ రెడీ అయిపోయింది. అలాగే చింతపండు మొగ్గు కూడా మనం తీసుకొని సపరేట్ చేసి ఉంచుకున్నాం కదా. ఇప్పుడు పులిహోర కోసం తాలింపునైతే వేసేస్తున్నా ఫాస్ట్గా. దానికి పాపనైతే స్కూల్కి పంపించేసేసాం కదా. ఇప్పుడు తోరణాల కోసం మా హస్బెండ్ అయితే మామిడాకులు తెచ్చారు. సో ఇంకా ముగ్గులు అయితే ఈరోజు పెట్టానండి. చాలా బాగున్నాయి అనిపించింది. చాలా అందంగా ఉంది గుమ్మం అంతా కూడా. ఇలా కలర్స్తో ముగ్గులు పెట్టుకోవడం వల్ల ఆ రోజు అంతా మంచిగా పాజిటివ్ వైబ్స్ అనిపిస్తాయి. ఇంకా గుమ్మం కూడా అందంగా ఉంటుంది. మనం స్పెండ్ చేసే ఒక 1/2 hour or 20 minutes ఉంటుంది ఇలా ముగ్గుల అలంకరణ కోసం. బట్ రోజంతా చాలా పాజిటివ్గా అనిపిస్తుంది ఇల్లు. మరి మీకు కూడా స్పెషల్ డేస్లో ఇలా కలర్స్తో ముగ్గులు పెట్టుకునే అలవాటు ఉందా? అలాగే గుమ్మం దగ్గరికి వచ్చేసరికి నిండుగా పసుపు రాసి వరిపిండి కుంకుమతో అలంకరణ చేసుకున్నా. ఇంకా ఇక్కడ మనీ ప్లాంట్ ఉంది కదా సైడ్కి, అక్కడ రెడ్ అండ్ ఎల్లో కలర్తో అయితే అలంకరణ చేసుకున్నా ముగ్గులు పెట్టి. ఇంకా అమ్మవారికి ఈరోజు నైవేద్యం కోసం అయితే పాయసం ప్రిపేర్ చేసి రెడీ చేసి ఉంచుకున్నాను. సో ఆ క్లిప్ అనేది మిస్ అయ్యింది. ఇప్పుడు ఫాస్ట్గా దేవుడి గుడిలో ఉన్న అంటే నిన్న పెట్టిన పువ్వులన్నీ కూడా తీసేసి ఇంకా దేవుడి పటాలన్నీ కూడా పువ్వులు పెట్టి అలంకరించుకుందామని మొత్తం క్లీన్ చేస్తున్నాను. సో ఫైనల్గా క్లీనింగ్ అయితే అయిపోయింది. అసలే ఈరోజు శ్రావణంలో వచ్చే మొదటి శుక్రవారం, అందుకని వీలైనంత వరకు మంచి కలర్స్ ఫ్లవర్స్ అన్నీ అమ్మవారు అయితే నిజంగా నేను తేవడం కాదు, అమ్మవారే తెప్పించుకున్నారు. చాలా బాగున్నాయి ఫ్లవర్స్ అయితే. ఎప్పుడు లేనిది ఈరోజు అయితే చాలా ఫ్లవర్స్ వచ్చాయి అమ్మవారి కోసమేమో. ఇప్పుడు ఈ పువ్వులన్నింటినీ కూడా ఈ దేవుడి పటాలన్నింటికి అలాగే అమ్మవారిని కూడా అలంకరించుకుందాం. ఇలా పువ్వులతో దేవుల్ని అలంకరించుతుండగా నిన్నటి నుండి ఈ రోజు వరకు ఈ పూజ కోసం నేను చేసుకునే పనులైతే ఈ వ్లాగ్లో షేర్ చేసుకుంటున్నాను. నిన్న మధ్యాహ్నం నుండి అంటే థర్స్డే ఆఫ్టర్నూన్ నుండి అయితే నా పనులు స్టార్ట్ చేశాను. ఇంకా టిఫిన్ కోసం అయితే మిక్సీలో దోసల పిండి రెడీ చేసి ఉంచుకున్నాను. అలాగే బట్టలు కొంచెం వాష్ చేస్తే అవన్నీ ఫోల్డ్ చేసుకున్నాను. ఇంకా పాప వచ్చేలోపు ఇల్లంతా నీట్గా క్లీన్ చేసుకుని అలాగే ఈవినింగ్ దీపారాధన కంప్లీట్ చేసుకున్నాను. దీపారాధన కంప్లీట్ అయిపోయిన తర్వాత టిఫిన్ ప్రిపేర్ చేసి కొంచెం ఫాస్ట్గా తినేద్దామని అనుకున్నాను. బట్ మా హస్బెండ్ వచ్చేసరికి లేట్ అయింది. మా హస్బెండ్ వచ్చి తినేసరికి 9 o'clock ఇలా అయింది. ఇంకా తను వచ్చి తిన్న తర్వాత గిన్నెలన్నీ నీట్గా క్లీన్ చేసుకొని స్టవ్, కిచెన్ టాప్ ఇవన్నీ నీట్గా క్లీన్ చేసుకున్నాను. దానికి మా డిన్నర్ కంప్లీట్ చేసుకొని గిన్నెలు తోమేసి స్టవ్ క్లీన్ చేసుకొని కిచెన్ టాప్ క్లీన్ చేసేసరికి టైం 10 ఇలా అయింది. ఆ తర్వాత మా హస్బెండ్ నాకు ఇల్లు మాప్ పెట్టడం హెల్ప్ చేస్తే నేనేమో దేవుడి సామాన్లన్నీ తీసేసి నీట్గా క్లీన్ చేసి ఉంచుకున్నాను ఈ విధంగా ముందు రోజు నైటే. సో ముందు రోజు నైట్ నాకు నిద్రపోయేసరికి 11 ఇలా అయింది. ఇంకా మార్నింగ్ అయితే 5 o'clock అయితే నిద్ర లేచాను. మనం ముందు రోజు నైట్ చేసుకునే పనులు అయితే మార్నింగ్కి చాలా ఫ్రెష్నెస్ ఇస్తాయని చెప్పొచ్చు. ఎందుకంటే మార్నింగ్ లేచి మనం చేసే ఒక 5 minutes పని అయినను అది చాలా టైం టేకింగ్లా అనిపిస్తుంది.
అదే గిన్నెల విషయానికి వస్తే చెప్తాను వినండి. మనం నైట్ గిన్నెలు క్లీన్ చేసుకొని పడుకున్నట్లయితే మార్నింగ్ లేచేసరికి కిచెన్ అంతా నీట్‌గా ఉండి చాలా ప్రశాంతంగా అనిపిస్తది మైండ్‌కి. అలా కాకుండా నైట్ గిన్నెలు అలా వదిలేసి మార్నింగ్ ఒక్కసారి కిచెన్‌లోకి వెళ్ళినట్లయితే చాలా డిస్టర్బెన్స్‌గా అనిపిస్తది. ఇంకా పని అంతా అవ్వలేదు అని చెప్పి చిరాకుగా అనిపిస్తది. ఒక్కసారి ఇలా నైట్ గిన్నెలన్నీ క్లీన్ చేసుకొని ట్రై చేయండి. ఎంత పాజిటివ్ వైబ్స్ ఉండి మనసుకు చాలా ప్రశాంతంగా అనిపిస్తదో. సో, ఇప్పుడైతే అమ్మవారికైతే అలంకరణ చేస్తాం కదా పువ్వులతో అమ్మవారికి. ఇంకా దేవుడి గుడిలో అందరు దేవుళ్ళకి కూడా నేనిప్పుడు ఐశ్వర్య దీపం కోసం రెడీ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఒక ఇత్తడి ప్లేట్ తీసుకొని గంధం రాసుకొని కుంకుమ పెట్టుకున్నాను. అలాగే కొంచెం పెద్ద ప్రమిద తీసుకొని ప్రమిద లోపలంతా కూడా పసుపు రాసుకోవాలి. అలాగే ఇంకో ప్రమిద తీసుకొని ప్రమిద చుట్టూ ఎడ్జెస్‌లో గంధం రాసుకొని కుంకుమతో బొట్లు పెట్టుకొని రెడీ చేసి ఉంచుకున్నా. అలాగే దీపారాధన కోసం మనం యూజ్ చేసే పూజా వస్తువులన్నీ కూడా గంధము, కుంకుమతో ఇలా నీట్‌గా అలంకరించుకుంటున్నా. మనం పూజ చేసే ఏ వస్తువైనా సరే గంధం, కుంకుమతో ఇలా బొట్లు పెట్టుకొని అలంకరించుకోవాలి. నార్మల్‌గా పెట్టకూడదు. అవి నార్మల్‌గా పెట్టినట్లుగా అయితే అశుభం కిందకి వస్తాయి. సో, గంధము, కుంకుమతో ఇలా మనం పెట్టుకోవడం వల్ల శుభం కిందకి అంటే మనం దేవుడికి దీపారాధన లెక్కలోకి వస్తుంది. యాక్చువల్‌గా ఈరోజు ఏమనుకున్నామంటే మా హస్బెండ్ నేను ఇద్దరం కలిసి కూడా అమ్మవారికి పూజ చేసుకుందాం అనుకున్నాను. బట్ మనం అనుకున్నవేవి అంత ఈజీగా జరగవు కదా! మా హస్బెండ్‌కి ఏమో సడన్‌గా ఒక వర్క్ వచ్చి వెళ్ళిపోయారు. ఇంకా నేను ఒక్కదాన్ని ఇదంతా రెడీ చేసుకొని ఇంకా దీపారాధన అయితే చేసుకుందామని రెడీ చేస్తున్నాను. మా హస్బెండ్ మార్నింగ్ వరకు కూడా ఉండి ఇంకా పూజ అంతా చేసుకుంటానని అనుకున్నారు. బట్ సడన్‌గా ఒక కాల్ వచ్చి తనైతే వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఏమన్నారంటే మ్యాక్సిమం నీకు వీలైనంత వరకు అయితే పూజ అయితే చేసి రాకపోవచ్చు, నేను వచ్చినట్లుగా అయితే ఇద్దరం కలిసి చేద్దాం అన్నట్లుగా అన్నారు. బట్ పూజ అంతా కంప్లీట్ అయిపోయాక తనైతే వచ్చారు. నిజంగా మన హెల్త్ సపోర్ట్ చేయాలి కానీ పూజలు చేసుకోవడానికైతే ఎంత ప్రశాంతంగా అనిపిస్తది కదా! బట్ అదే మన హెల్త్ సపోర్ట్ చేయలేదనుకో అస్సలు చాలా కష్టంగా అనిపిస్తది. చిన్న పని కూడా చాలా కష్టంగా ఉన్నట్లుంటది. ఇక్కడ ఐశ్వర్య దీపం కోసం పెద్ద ప్రమిదలో పసుపు, కుంకుమ వేసుకున్నాను. అలాగే 3 గుప్పెలతో కొంచెం కొంచెం ఉప్పునైతే వేసుకొని అందులో పసుపు, కుంకుమ వేసి చిన్న ప్రమిదకి ఆల్రెడీ మనం గంధం, కుంకుమలతో బొట్లు పెట్టుకున్నాం కదా! అందులో ఈరోజైతే నేతితో దీపం పెడదామని నెయ్యి వేసి అయితే దీపం పెడుతున్నాను. ప్రతి శుక్రవారం కూడా ఇలా ఐశ్వర్య దీపం పెట్టుకున్నట్లయితే చాలా మంచిది. నేను ఐశ్వర్య దీపం పెట్టి చాలా మంత్స్ అయింది. బట్ మళ్ళీ ఇలా ఫస్ట్ టైం పెట్టాను కదా! చాలా హ్యాపీ అనిపించింది. ఈరోజైతే అమ్మవారికి ఎంతో ఇష్టమైన రెడ్ కలర్, పింక్ కలర్ అలాగే యెల్లో కలర్ ఫ్లవర్స్ అయితే దొరికాయి. ఏదేమైనా నిజంగా అమ్మవార్లు గ్రేట్ కదా! వాళ్ళకి కావాల్సినవన్నీ చక్కగా జరిపించుకుంటారు. నిజం చెప్పాలంటే ఇవన్నీ చేస్తుండగా అలాగే చేసిన తర్వాత చూస్తుండగా ఆకలి కూడా వేయదు. అంత హ్యాపీగా అనిపిస్తది. చూస్తుండగా ఉండిపోవాలన్నట్లుగా అనిపిస్తది. అలాగే ఇంకో దీపం ఇక్కడ రెడీ చేసుకుంటున్నాను. కామాక్షి దీపం అని చెప్పి. సో, సింపుల్‌గా ఇలా అయితే శుక్రవారం రోజు దీపారాధన కోసం ఇలా పూజా మందిరాన్ని కూడా పువ్వులతో అలంకరించుకున్నాను. ఐశ్వర్య దీపం కోసం అయితే నెయ్యి యూజ్ చేశాను. అలాగే కామాక్షి దీపం కోసం అయితే నువ్వుల నూనె యూజ్ చేసి దీపంనైతే రెడీ చేసుకుంటున్నాను. అలాగే ఈరోజు సింపుల్‌గా ఇంకా అమ్మవారికి ఎంతో ఇష్టమైన సేమియా పాయసంనైతే చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తున్నాను. ఇంత పూజ చేసి మనకు ఫలితం కావాలి కదా! సో, అమ్మవారికి ఫలిదానం కోసం అరటిపళ్ళు, ఆకు, వక్క, కాయిన్ అయితే పెట్టేశాను. ఇంకా ఇప్పుడు ప్రశాంతంగా దీపారాధన అయితే స్టార్ట్ చేసేస్తున్నా. ఇలా దేవుళ్ళన్నింటినీ పువ్వులతో అలంకరించుకొని దీపారాధన చేస్తున్నప్పుడైతే ముందు రోజు నుండి మనం పడ్డ కష్టమంతా కూడా తొలగిపోయి చాలా హ్యాపీగా అనిపిస్తది కదా! మరి మీకెలా అనిపిస్తది అనేది కామెంట్ చేయండి. నార్మల్‌గా ఎప్పుడైనా సరే మా హస్బెండ్‌ని మార్నింగ్ దీపం పెట్టమంటాను. మా హస్బెండ్ ఇంట్లో దీపారాధన చేస్తే నేను తులసి మొక్క దగ్గర దీపారాధన పెట్టుకుంటాను. బట్ ఈరోజు ఎందుకో కానీ నేను అస్సలు వెయిట్ చేయలేదు. ఈరోజు ఎలాగైనా సరే ఇంకా దీపం నేనే పెట్టేద్దాం మా హస్బెండ్ వచ్చినా రాకపోయినా అన్నట్లు ఫాస్ట్‌గా నా పనులన్నీ కంప్లీట్ చేసుకొని దీపారాధన అయితే చేసేస్తున్నాను. నిజంగా ఈరోజైతే అమ్మవారి పువ్వుల అలంకరణలో ఎంత అందంగా ఉన్నట్లు అనిపించింది కదా! అంటే నేను పెద్ద పెద్ద దండలు తెచ్చి అమ్మవారికి వేయలేకపోవచ్చు కానీ నాకు వీలైనంతలో నా స్తోమతకు తగ్గట్టుగా అమ్మవారిని అయితే చక్కగా అలంకరించుకున్నాను. అది కూడా అమ్మవారికి ఎంతో ఇష్టమైన రెడ్, యెల్లో అండ్ పింక్ కలర్ ఫ్లవర్స్‌తో అయితే. అలాగే ఈరోజు ఐశ్వర్య దీపం కూడా పెట్టుకున్నాం కదా! చాలా హ్యాపీ అనిపించింది నాకైతే. అమ్మవారికి ధూపం అంటే ఎంతో ఇష్టం కదా! అలాగని మన ఇంట్లో బొగ్గులు అని, సాంబ్రాణి అవి లేకపోవచ్చు కదా! సో, సింపుల్‌గా ఇలా అయితే గాయత్రి ధూప్ స్టిక్‌తో అయితే అమ్మవారికి ధూపం అయితే ఇచ్చేస్తున్నాను. ఇక్కడ దేవుడి గుడి క్లీన్ చేసినప్పటి నుండి
అలాగే నిన్నటి పువ్వులు తీసినప్పుడు, అలాగే దేవుడి ఫొటోస్ అన్నిట్లికి కూడా పువ్వులు పెట్టాను కదా! నా హ్యాండ్ అన్నది లెఫ్ట్ హ్యాండే కనిపిస్తది. ఎందుకంటే కెమెరా అనేది రివర్స్‌లో ఉంది కదా! దీపారాధన ఇదంతా కూడా మీకు లెఫ్ట్‌లో అనిపిస్తది. బట్ నేను పూజ చేస్తుంది అంతా చేస్తుంది కూడా రైట్ హ్యాండ్. ఇంకా మీరు అబ్జర్వ్ చేసినట్లుగా అయితే నా హ్యాండ్ రింగ్ ఫింగర్‌కి అయితే లక్ష్మీదేవి రింగ్ కనిపిస్తది. ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. అంతేకాని నెగెటివ్‌గా కామెంట్స్ అయితే పెట్టకండి. ఇది నా రైట్ హ్యాండే. ఇంకా దీపారాధన చేసేసిన తర్వాత అమ్మవారికి పువ్వులు, పసుపు, కుంకుమతో చక్కగా అష్టోత్తరాలు అయితే చదువుకొని పూజ చేసుకున్నాను. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇంట్లో ఇలా పూజ చేసుకోవడం వల్ల మంచిగా పాజిటివ్ వైబ్స్ వచ్చినట్లుగా అనిపించింది నాకైతే. యాక్చువల్‌గా చాలామంది ఇంట్లో నేను చూసాను విఘ్నేశ్వరుడిది, అలాగే లక్ష్మీదేవి విగ్రహం అనేవి ఉంటాయి కదా! సో, విగ్రహాలనేవి ఉంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి అన్నట్లు విన్నాను. అలా ఉండడం వల్ల నేనైతే విగ్రహాలు తీసుకోలేకపోయాను. సింపుల్‌గా ఇలా అమ్మవారి ఫోటోకైతే పూజ చేసుకుంటున్నాను. అంటే మన ఇంట్లో విగ్రహాలుంటే నిత్యం ఇంకా ప్రసాదాలని లేదంటే పూజలనేవి చేయాలంట. ఆ విషయం ఎవరికైనా తెలిసినట్లయితే ఒక్కసారి కామెంట్ చేయండి. అలాగే ఇక్కడ నా దేవుడి గుడిలో మీరు అబ్జర్వ్ చేసినట్లుగా అయితే సాయిబాబా విగ్రహం కూడా కనిపిస్తుంది కదా! సో, ఇది అడిగినట్లయితే నాకు తెలిసిన వాళ్ళని అడిగాను నేను. ఇలా సాయిబాబా విగ్రహం ఉండొచ్చా అన్నట్లుగా. సాయిబాబా విగ్రహంకి ఏం కాదు. సాయిబాబా మరి పాలరాతితోని ఉంటారు కదా! దాని గురించి ఏం ప్రాబ్లమ్ లేదు. డైలీ మనం దీపం పెట్టుకున్నట్లుగా పెట్టుకొని నైవేద్యం పెట్టేయొచ్చు అన్నట్లు అన్నారు. అలాగే నాకు దేవుడి గుడిలో శివలింగం పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం. బట్ ఒకసారి తెచ్చుకుందామని కూడా అనుకున్నాం. బట్ తేవకపోవడమే చాలా మంచిదని అనిపించింది. ఎందుకంటే శివలింగంది చిన్న విగ్రహమైనా అది ఎంత విగ్రహమైనా సరే ఉన్నట్లుగా అయితే నిత్యం కూడా అభిషేకం అనేది జరగాలంట. నైవేద్యాలనేవి ఉండాలంట. నెక్స్ట్ దీపారాధన కూడా ఉండాలంట. సో, అలా తెలియక మనం ఏమైనా తెచ్చేసుకున్నట్లుగా అయితే ఒకవేళ ఆ శివలింగంకి అభిషేకం కానీ, నైవేద్యం కానీ, దీపారాధన కానీ లేనట్లుగా అయితే మనం చాలా కష్టాల పాలవుతామంట. ఇది రైట్ ఆర్ రాంగ్ అన్నది నాకు కామెంట్ చేయండి. ఇలా అమ్మవారికి పసుపు కుంకుమతో పూజ చేసాం కదా! ఆ కుంకుమ మనం డైలీ పెట్టుకున్నట్లుగా అయితే చాలా మంచిది. అంటే అమ్మవారికి మనం సుమంగళితనం కోసం అయితే పసుపు కుంకుమతో పూజ చేస్తాం కదా! అలా నిత్యం పెట్టుకోవడం వల్ల అమ్మవారు నిత్య సుమంగళిగా ఉండేటట్లు ఆశీర్వదిస్తారు. ఫైనల్‌గా మన పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా కొబ్బరికాయ అయితే కొట్టేద్దాం. ఇక్కడ కొబ్బరికాయ కొడుతున్నాను గానీ కొంచెం తేడాగా అనిపించింది. ఏంటబ్బా అని అనుకున్నాను. బట్ అది ఇంకా ఫస్ట్ అప్పుడే ఇంకా లేతగా ఉంది. గుదురు కట్టడం అనేది స్టార్ట్ అయింది. సో, నో ప్రాబ్లమ్ అని అనుకున్నాను. అమ్మో! కొబ్బరికాయ కుళ్ళిపోతే ఏమైనా చెడు జరుగుతదేమోనని అదొక టెన్షన్ కదా! సో, ఇంకా కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత హారతి అయితే ఇచ్చేస్తున్నాను. ఎప్పటినుండో నా మైండ్‌లో ఒక డౌట్ ఉంది. అదేంటంటే చాలామంది అంటుంటారు కదా! కొబ్బరికాయ కుల్లకూడదు అశుభం అన్నట్లుగా. అలాగే చాలామంది చెప్తుండగా విన్నాను. కొబ్బరికాయ కుల్లడం వల్ల మంచిది అని, చెడిపోయి మంచి వస్తది మనకి అన్నట్లు అంటారు కదా! మీకు తెలిసినట్లయితే కామెంట్ చేయండి. సో, ఇప్పుడు మనం పూజ చేసుకున్న పసుపు, కుంకుమని మన తాళిబొట్టుకు పెట్టుకుందాం. అలాగే పాపిట్లో పూజ చేసిన కుంకుమను కూడా పెట్టుకొని అమ్మవారికి పూజ చేసిన ఒక పువ్వుని తీసుకొని తలలో పెట్టుకుందాం. పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత చూడండి అమ్మవారు ఎంత నిండుగా ఉన్నారు కదా! పసుపు, కుంకుమ, పువ్వుల అలంకరణతో నిజంగా ఎంత అందంగా ఉన్నారంటే నాడిష్టే తగిలేటట్టు అనిపిస్తుంది. ఈ శ్రావణ మాసంలో అమ్మవారు స్వర్గలోకం వదిలి భూలోకానికి వస్తారంట. సో, ఈ 4 వారాల్లో కూడా వీలైనంతలో అమ్మవారికి దీపారాధన చేసుకోవడానికి ట్రై చేయండి. అలాగే ఒక్కరోజు 4 వారాల్లో ఒక వారం వరలక్ష్మి వ్రతం చేసుకున్నట్లయితే చాలా మంచిది. వరలక్ష్మి వ్రతం అనేది ఎప్పుడు రాఖీ పండుగ ముందు వారం అనేది వస్తది. అంటే పౌర్ణమికి వచ్చే ముందు వారం అనేది వరలక్ష్మి వ్రతం జరుపుకుంటారు. బట్ చాలామందికి అవ్వకపోవచ్చు కదా! సో, ఈ 4 వారాల్లో ఒక వారం అయితే వరలక్ష్మి వ్రతం చేసుకుంటే చాలా మంచిది. ఇంకా తులసి అమ్మవారి దగ్గర కూడా ఇలా నైవేద్యం పెట్టుకొని దీపారాధన చేసుకున్నాను. ఇంకా మధ్యాహ్నం లంచ్‌లోకి అయితే పులిహోర, పాయసం అయితే మార్నింగ్ ప్రిపేర్ చేసినవి ఉన్నాయి కదా! అవైతే తినేసాం. సో, వీడియో అనేది ఇక్కడితో ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నాను. సో, చూసారు కదా! మొదటి శ్రావణ శుక్రవారం రోజు నేను సింపుల్‌గా దీపారాధన, అలంకరణ, నైవేద్యాలు, ముగ్గులు ఇవన్నీ ఎంత సింపుల్‌గా, ఎంత అందంగా చేసుకున్నానన్నది. సో, చూసారు కదా! ఈ వ్లాగ్ అయితే మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చినట్లయితే మన వీడియోకి ఒక లైక్ ఇచ్చి, ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.